కాపులు కట్టమా? ఎందుకు ఆపుతున్నారు? దయచేసి మై అపీల్ టు దిస్ గవర్నమెంట్, 30% పైన పాపులేషన్ ఉన్న కాపుల్ని దయచేసి గెల్లొద్దు, దయచేసి రెట్టగొట్టద్దు. మిమ్మల్ని మేము మీ మామగారు పార్టీ పెడితే, తెలుగుదేశం పార్టీ అనే పార్టీ పెడితే మేము ఓట్లు వేస్తేనే మీ మామగారు చీఫ్ మినిస్టర్ అయ్యారు. తర్వాత ఇప్పుడు మీకు ఓట్లు వేస్తే మీరు చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ మీ కొడుకుని తీసుకొచ్చి చీఫ్ మినిస్టర్ అంటే మళ్ళీ మా దగ్గరికే, ఇదే కాపుల దగ్గరికి ఓట్లు అడగడానికి రావాలి. దాని తర్వాత మా మనవడు మా దేవాంశ్ కూడా సీఎం అవ్వాలి అనుకుంటాడు, ఓట్లు కంటే మళ్ళీ మా దగ్గరికే రావాలి. సో మా మీటింగ్ మేమేదో పెట్టుకుంటున్నాం, పాటు చేయకండి, రెచ్చగొట్టద్దు. డోంట్ డివైడ్ అండ్ రూల్. శ్రీరామకృష్ణ గారు కానీ, బొండమ్మ కానీ, కళ వెంకటరావు గారు కానీ ఇవాళ స్టేట్మెంట్లు చూశాను. వైఎస్ఆర్సీపీ స్పాన్సర్, వైఎస్ఆర్సీపీ కాపులకి సంబంధం ఏంటి? నాయుడు మేము రెడ్లు కాదు. మాది మేము పెట్టుకుంటున్నాం. వీ హ్యావ్ ఇన్వైటెడ్, వీ హ్యావ్ ఎక్స్టెండెడ్ అవర్ ఇన్విటేషన్ టు ఆల్ ద కాపు లీడర్స్ ఇన్ ఏపీ. దట్ ఇంక్లూడ్స్ యూ ఆల్సో. మీరు కూడా రావాలి అనుకుంటున్నారు. మన కాపు, మన జాతి, కాపు బలిగా తెలగా ఒంటరి 300 కాపులకి ఉన్న ఇబ్బందులు, ఉన్న ప్రాబ్లమ్స్, కాపులు బీసీలో కలిపి అదొకటే కాదు. దెర్ ఆర్ సో మెనీ అదర్ ఇష్యూస్. వాటిని మాట్లాడడానికి ఒక మీటింగ్, ఒక వేదిక అరేంజ్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఛానల్స్ లేవు, పేపర్లు లేవు, ఎక్కడో చోట పబ్లిక్ మీటింగ్ పెట్టుకుని కష్టపడి చెప్పుకోవాలి. దాన్ని కూడా మీరు ఆపాలంటే ఎలాగా? డోంట్ డూ ఇట్. వద్దు, తప్పిదే. ఇప్పుడు ఎందుకంటే పాత రోజులు కాదు, నాయకుడు నుంచి మాట్లాడితే అందరూ ఇలా చేతులు కట్టుకుని విని అయ్యా ఇలాగ అయ్యా వదిలిపోయి, మీరు తెచ్చిన ఇంటర్నెట్ ఇది, మీరు తెచ్చిన వైఫై ఇది, మీరు తెస్తున్న ఫైబర్ ఆప్టిక్స్ ఇది. పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్, పీపుల్ ఆర్ లిజనింగ్, పీపుల్ ఆర్ సీ. కాపులకి ఏమన్నా చెయ్యి, కాపు జాతికి ఏమన్నా చెయ్యి, లేకపోతే లావ్ అయిపోతావు, లావ్ అయ్యో కూడా నువ్వు. యు కమ్, యు డూ సంథింగ్. రంగా గారు వర్ధంతి రోజున చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదని నువ్వు ఆడవా? యు ఆర్ ఓన్లీ అ స్మాల్ కిడ్ వేరింగ్ నిక్కర్. రంగా గారు వాజ్ ఎ వరల్డ్ లీడర్. 40 రోజులు కర్ఫ్యూ అప్పుడు నువ్వు ఏం చేసావు? మీ మమ్మీ వెనకాలకి వెళ్ళి దాక్కుని మంచం కింద దాక్కున్నావా ఏంటి? అప్పటి నుంచి మాట్లాడలేదే. ఇప్పుడు ఎమ్మెల్యే అయితే మాట్లాడేవేంటి? ఆ రోజు ఎందుకు మాట్లాడావు నువ్వు? వద్దు చేయదు నువ్వు. నెక్స్ట్ ఇప్పుడు ఏదో మీ పార్టీ లీడర్స్ మన్నను పొందడానికి నువ్వేదో స్టేట్మెంట్లు ఇచ్చేసి ఇలాగండి అలాగండి. సిబిఐ అంటే ఫుల్ ఫామ్ తెలుసా? స్పెల్లింగ్ రాయి నువ్వు ఒకసారి. అక్కడున్న కాపులందరూ చీకొట్టుకుంటున్నారు నిన్ను. రేపొద్దున్న నీకు ఓట్లు పడవని తెలిసింది ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ విల్ నాట్ గివ్ యూ సీట్, విల్ నాట్ గివ్ యూ పార్టీ టికెట్. వై డోంట్ యూ అండర్స్టాండ్? యూ హ్యావ్ ఎనీ పర్సనల్ ఎజెండాస్, యూ డూ ఇట్. మా కులం, మా మీటింగ్ మమ్మల్ని పెట్టుకోనివ్వండి. మీరు పెట్టుకుంటున్నారుగా మీటింగ్లు, వనభోజనాలు అప్పుడు తిడుతున్నారుగా కాపుల్ని. ఇంటర్నెట్లో ఒక వీడియో ఉంది, చూడండి. మీ 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 వనభోజనాలప్పుడు చిరంజీవి ఫెయిల్ ఎందుకు అయ్యాడు యాజ్ రాజకీయ నాయకుడు అంటే చిరంజీవి బ్లడ్లో కమ్మ బ్లడ్ లేదంట. సో చౌదరీస్ ఎవరు బ్లడ్ డొనేషన్ చేయకూడదు, ఆ బ్లడ్ తీసుకెళ్లి ఎక్కించుకుని రాజకీయ నాయకులు అవుతారంటే అంత దిగజారుడు స్టేజ్కి తిట్టవలసిన అవసరం ఏంటి? పోనీ మీకు మీరు ఓట్లు వేస్తుంటే వస్తాయి. ఎన్ని సీట్లు వస్తాయి మీకు తెలియదు. కాపులు కావాలి, బీసీలు కావాలి, ఎస్సీలు కావాలి, అందరూ కావాలి మీకు. వీళ్ళు మాత్రం మీటింగ్లు పెట్టుకోకూడదు. పూజ ముద్రగడ్డ పద్మనాభం ఆయన ఆశిస్తున్నారా? మీకు ఏమైనా కార్పొరేషన్ చైర్మన్ అడిగాడా, ఎమ్మెల్యే అడిగాడా, ఎంపీ అడిగాడు? చూడలేదంటే ఆయన స్టార్ట్ చేసింది ఫినిషింగ్ చేయమని. మాలాంటి వాళ్ళు చాలా మంది ఎడ్యుకేట్, ఆమె హైకోర్టు అడ్వకేట్, నెట్స్ నాట్ ఎ ఫిల్మ్ యాక్టర్. అడిగితే మాలాంటి వాళ్ళు స్పందన మీదకి వస్తే ఎవరో వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టిందంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చారు నాకు ఫ్లైట్ టికెట్, వైఎస్ఆర్సీపీ వాళ్ళు హోటల్ ఇచ్చారా, ఈ కాన్ఫరెన్స్ వాళ్ళు ఇచ్చారా నాకు? వాట్ ఈస్ వైఎస్ఆర్సీపీ? హూ ఇస్ వైఎస్ఆర్సీపీ? నథింగ్ బట్ ఎ బ్రాంచ్ ఆఫీస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఆల్ కాంగ్రెస్ పార్టీ పీపుల్ ఆర్ ఇన్ వైఎస్ఆర్సీపీ. 9 years వాళ్ళే ఏం చేయలేదు, ఇప్పుడు వాళ్ళే స్పాన్సర్ చేస్తారు. కానీ దే కమ్ అండ్ ఆస్క్ ఫర్ రిజర్వేషన్. నో, దే హ్యావ్ నాట్ డన్ ఇట్. దే విల్ నాట్ డూ ఇట్ ఆల్సో. సో ఎక్కడెక్కడో స్టేట్మెంట్లు ఇచ్చి బస్సులు ఆపి వాళ్ళని బెదిరించి వీళ్ళు బెదిరించి అవ్వడానికి ఏదో తుళ్ళూరులో రైతులు కాదు మేము, కాపు జాతి ఇక్కడ. యాక్చువల్లీ ఇట్ ఈస్ అన్షెడ్యూల్డ్ ప్రెస్ మీట్. ఫోన్ చేసి అన్నయ్య గారు ఇలా రానివ్వట్లేదు, ఎలా రమ్మంటారు? ఇప్పుడు రేపు పొద్దున్న మన మీట్ ఎలా ఉండాలి, మన కష్టసుఖాలు ఎవరికి చెప్పుకోవాలి? కష్టసుఖాలు చెప్పుకునే అధికారం కూడా లేదా ఈ డెమోక్రసీలో? యు ఆర్ ఫర్గెటింగ్ వన్ థింగ్, గవర్నమెంట్ ఈజ్ బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్. రివర్స్ అయితే బాగోదండి. టర్ములు కూడా ఉండవు, ఇంకా 3.5 years ఉంది అనుకుంటా. 3 years ఉంది ఇంకా, ఓన్లీ 3 years. రిమెంబర్ అగైన్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు అస్.
కార్పొరేషన్ ఫామ్ చేశారు, సిట్టింగ్ జడ్జిని పెట్టారు, కొంత అమౌంట్ ఇచ్చారు, అయిపోయిందా? అయిపోయిందా? కాపులకి ఇంకేం చేయక్కర్లేదా? ఎవ్రీ కార్పొరేషన్ చైర్మన్ ఎవరికి ఇస్తున్నారో మీకు తెలుసు. 7 పద్మ అవార్డీస్ వచ్చారు. ఒక్కళ్ళన్నా కాపు ఉన్నాడా? అసలు కాపు పేరు పంపించారా మీరు? ఎవరు అడగరు అనుకుంటున్నారా ఏంటి? అంటే మీకు ఆ పరకాల ప్రభాకర్ గారు ఏం చెప్తే చేస్తారా ఏంటి కాపులకి? ఈజ్ నాట్ అ కాపు. మీ క్వార్టరీలో సలహాలు ఇచ్చే కాపులు ఎంతమంది ఉన్నారని అడుగుతాను మిమ్మల్ని. వాట్ కాపు వాంట్స్, హౌ కెన్ నాన్ కాపుస్ డిసైడ్? ప్లీజ్, you please give instructions to the concerned police department. We will be thankful. You will be, please give instructions to the concerned government departments to see that this is a success. అరే మీకు మేమే కదండి ఓట్లు వేసాం, మమ్మల్ని ఎందుకంటే ఆపుతారు? ఇప్పుడు ఇదేమన్నా గవర్నమెంట్ ఏదో జాబులు పోయిన వాళ్ళు రోడ్డు మీద వెళ్తే పోలీసులు లాగి తన్నేసి కొట్టేసి చేసి అనుకుంటున్నారని చేయండి. ఒకసారి ట్రై చేయండి. చరిత్ర చదువుకోండి ఒకసారి. కాపులు ఎంత వాయిలంటో చరిత్ర చదువుకోండి ఒకసారి. ముంకు పట్టారంటే ఏం జరుగుతుందో చదువుకోండి ఒకసారి. మైనారిటీ పర్సంటేజ్ ఉన్న కమ్యూనిటీ మీది, మీ ఫ్రెండ్స్ది, మీ పక్కన ఉన్న వాళ్ళది. నిన్నగాక మొన్న వైఎస్ఆర్సీపీలో ఉంటే మిమ్మల్ని బండ బూతులు తిట్టిన వాళ్ళు తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేయనే ట్రై చేసి, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, వాళ్ళ కాపు రిజర్వేషన్ వస్తుందని చెప్పింది మాకు. నో, ఇట్స్ నాట్ రైట్. యు ఆర్ సూపర్, యు ఆర్ ద CEO ఆఫ్ ఏపీ. బట్ మీరు ఫారిన్ కంట్రీస్ క్యాపిటల్ ఇవన్నీ కాదండి. యూ ప్లీజ్ వెనక్కి తిరిగి చూడండి ఏం జరుగుతుందో కాపులకి. దయచేసి డోంట్ గెట్ మిస్లీడెడ్ సార్. వీఆర్ ఆల్ విత్ యూ. వీ వాంట్ టు బీ విత్ యూ. డోంట్ పుష్ అస్ అవే. డోంట్ ఇన్స్టిగేట్ అస్. డోంట్ ఫింగర్ అస్. ప్లీజ్ డోంట్ ఫైట్ విత్ అస్. సభాముఖంగా నేను అడిగేది ఏంటంటే, కాపులుగా పుట్టి అది కాపు, తెలగ, ఒంటరి, మున్నూరు కాపు ఏమన్నా ఉన్నాడు, ఎనీ పార్టీలో తెలుగుదేశం వాళ్ళు కూడా దర్ వెల్కమ్. రావద్దని మేము ఏమన్నా చెప్పామా ఏంటి? లేదా వైఎస్ఆర్సీపీ వస్తే వైఎస్ఆర్సీపీ అనుకోండి. వైఎస్ఆర్సీపీకి దీనికి సంబంధం లేదు. నాకెవరో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు తెలియదు నాకు. ఐ హావ్ నెవర్ మెట్ జగన్. ఈజ్ నాట్ పేయింగ్ ఫర్ ఆల్ దిస్. స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు అక్కడ. చేసుకున్నారు. దీనికి రాజకీయ రంగు పొలమొద్దు దయచేసి. వేరే పార్టీలో ఉన్న కాపు లీడర్స్ ఈ మీటింగ్ని మాత్రం దయచేసి తిట్టకండి సార్. ఎందుకంటే మాకే అసహ్యంగా ఉంది మీరు ఆ మాటలు అనడం. పెద్దవారు మీరు, మాకంటే వయసులో పెద్దవారు, పెద్ద లీడర్స్ మీరు, రాష్ట్ర రాజకీయాలు శాసనం చేసే లీడర్స్ మీరు. దయచేసి కాపు మీటింగులు మాత్రం దయచేసి చిన్న చూపు చేయొద్దు. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ యూ. వీఆర్ బెగ్గింగ్ యూ. మమ్మల్ని మీరు చేసుకుని ఉండండి. మీరు వచ్చి పెద్ద మనిషిగా ఆశీర్వదిస్తే యువర్ మోస్ట్ వెల్కమ్. ఇఫ్ నాట్, యూ సిట్ ఇన్ హౌస్, సీ టీవీ. మైండ్లో ఎక్కడ ఉంటుంది, అయ్యో నేను వెళ్ళకపోయినా అని చెప్పి బాధపడకండి సార్. ఇలా మీటింగ్లు చాలా జరుగుతాయి. ఇది జస్ట్ స్టార్టింగ్, ఓన్లీ ఎల్కేజీ మీటింగ్ ఇది. ఎలా ఉందంటే, చంద్రుడికి మీదకి ఫస్ట్ కాల్ పెట్టినోడు ఎవడో నీల్ ఆమ్స్ట్రాంగ్, రెండోడు ఎవడికి పేరు తెలియదు, 4 వెళ్ళారు అప్పుడు. అలాగే కాపుల్ని బీసీలో బీసీ స్టేటస్, బీటీ స్టేటస్ ఇన్ని సంవత్సరాలుగా అరిసి అది ఒకటే కావాలనుకుంటున్నారు కాపులుగా. తప్పదే. దట్ ఈజ్ అవర్ రైట్. వీ విల్ గెట్ ఇట్, నాట్ ఎ ప్రాబ్లం. మీరు ఇస్తే మాకు హ్యాపీ, లేదా మేము తెచ్చుకుంటాం. ఎలా తెచ్చుకోండి మాకు తెలుసు. పక్క రాష్ట్రాల్లో 10 రోజులు నిరాహార దీక్ష 10 జిల్లాలు ఇచ్చేసి ఒక రాష్ట్రాలు ఇచ్చేసిన రోజులు చరిత్రలో ఉన్నాయి. మాకు వచ్చి నిరాహార దీక్ష చేయడాలు. బట్ మీరు యూ టేకెన్ అన్ ఎఫర్ట్. ఒక కార్పొరేషన్ పెట్టారు, 1000 కోట్లు ఇస్తున్నారు సార్, 50, 100 ఇచ్చారు కదా. అందుముందు గవర్నమెంట్ అది కూడా చేయలే. రిటైర్డ్ జడ్జి ఎవరినో తీసుకొచ్చి పెట్టారు. ఓకే, ఇది చేసి 9 మంత్స్ చేయండి. యూ నాట్ చేయండి. నో, ఈ మీటింగ్కి దానికి సంబంధం ఏంటి? మా వాళ్ళతో మమ్మల్ని ఎందుకు తిట్టిస్తున్నారు ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్? హూ గివ్ ది అడ్వైస్? Who asked you to stop these buses? Who asked you trying to make this meeting a flop? కాపులంతా మీ వెంపడు ఉన్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాపులంతా తిడుతున్నారు. వాళ్ళు ఏం నమ్ముకుని వెళ్ళారా చంద్రబాబు నాయుడు దగ్గరికి అని. వాళ్ళతో తిట్టించుకుని మీతో తిట్టించుకుని ఎలా కనబడుతున్నాం మేము? సో వైఎస్ఆర్సీపీ రేపొద్దున కేసీఆర్ పంపించాడు వీళ్ళని చెప్పి కొత్తవాడు ఎవడో పరకాల ప్రభాకర్ లాంటి వాడు ఎవరు సైన్స్ ఇస్తాడు మీకు. కేసీఆర్ పంపించారు హైదరాబాద్ నుంచి జీవీ గారిని. నేను తెలంగాణ ఉన్నా, ఆంధ్ర ఉన్నాను. తప్పండి, చాలా తప్పు చేస్తున్నారు మీరు. డోంట్ స్టాప్ దిస్. అండ్ ఐ అపీల్ టు ఆల్ ద కాపుస్, డోంట్ గెట్ స్కేర్డ్. యూ కమ్. జీవితంలో ఒక రోజు రండి, మీరే వచ్చి మాట్లాడండి. మేమంతా కింద కూర్చొని మీరే ఎక్కడ స్టేజ్ ఎవరిదన్నాడు? అంతేగాని సో కాల్డ్ క్వార్టరీ, సో కాల్డ్ అడ్వైజర్స్, సో కాల్డ్ ఇంటెలెక్చువల్స్ హూ హ్యావ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ అదర్ పార్టీస్, వాళ్ళు ఇచ్చిందే జరుగుతుంది ఇక్కడ. హూ ఆర్ దిస్ ఫెలోస్? ఒకడు గెలుస్తాడా? ఓట్లు వేస్తారా ఎవరన్నా వాళ్ళకి? They're unfit to even enter TDP office.
అలాంటి వాళ్ళు అడ్వైజ్ మీరు తీసుకుని కాపులు మీటింగ్లు ఆపుతారా? మీరు కాపులు ఒకటి కాకుండా చేస్తారా? మీరు ద మోర్ యూ స్టాప్ అస్ ద మోర్ స్ట్రాంగర్ విల్ బికమ్. మీకు తెలుసు, చరిత్ర ఉంది. ఇది చరిత్రలో ఎన్ని పేజీలు కాపుల గురించి రాశారో మీకు తెలుసు. మీకు